ఈ నెల 8న హైదరాబాద్ సరూర్ నగర్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొనే నిరుద్యోగ జంగ్ సైరన్ను విజయవంతం చేయాలని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. హన్మకొండ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేకత విధానాలపై పేపర్ లీకులకు నిరసనగా నిరుద్యోగ జంగ్ సైరన్ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి భారీ జనసమీకరణ చేయడానికి సన్నాహాలు చేశామని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కూచన రవలి, సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, పరకాల నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇనగాల వెంకట్రామరెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, ఎస్సీ విభాగం జిల్లా చైర్మన్ డాక్టర్ పైమండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏదో యువత కొట్లాడిన తెలంగాణకు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ కుటుంబంలోని ఉద్యోగాలు ఇచ్చకుండా మీకు సంబంధించిన వాళ్ళకు పైసలు సంపాదించి వాళ్ళకు పెట్టిన తెలంగాణ నిధులన్నీ కూడా పొద్దున ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా రేపు ప్రియాంక గాంధీ గారి సభలో ఏదైతే ఇప్పుడు ఎంపీగా చెప్పారో అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం కార్యాచరణ ఉంటుంది. నిరుద్యోగ సైరన్ ఏదైతే అనౌన్స్ చేస్తామో, ఏదైతే వరంగల్ డిక్లరేషన్ రైతులకు ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారు చేశారో అదేవిధంగా నిరుద్యోగులు కూడా భారీ ఎత్తున తల్లి రావాలని చెప్పి కోరుకుంటూ మనం మీడియం చదువు కూడా కోరుకుంటాం. మీకోసము అట్లీస్ట్ మన యువత కోసం అన్న మీరందరూ కూడా మద్దతు పలికి ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకొక విషయము, మన మక్కలు రోడ్ల మీద పడి తడుస్తున్నాయి, మాట్లాడుకుంటారని చెప్పి ఇప్పటికీ వారాలు అవుతుంది. ఈ రోజు కూడా మినిమం మద్దతు ధర 1962 రూపాయలు ఇచ్చుకుంటా అని చెప్పి కేసీఆర్ గారు చెప్పి వారం అయింది. ఇప్పుడు కూడా ఏ రోడ్డు మీద పోయినా కూడా మక్కలు ఆడేపడింది. మళ్ళీ కొత్తగా ఇప్పుడు తడిసిన ధాన్యం కొంటా అంటాడు, దానికి కూడా ఇప్పుడు తడిచిన మొదలు కాలేదు. దాని మీద కూడా రేపు కేటీఆర్ గారు వరంగల్ జిల్లాకు వస్తే తప్పకుండా అడ్డుకుంటాము. దాన్ని కొనే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. కోట్లు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టి ఈ నియామకాలకైతే వ్యతిరేకైనా రిటైర్ అయిన ఉద్యోగం మళ్ళీ ఉద్యోగం ఇస్తానంటే నిరుద్యోగ వ్యతిరేకి, విద్యార్థి వ్యతిరేకి. దీని మీద ప్రియాంక గాంధీ గారు నిరుద్యోగ నిరసనను జంగ్ సైరన్ రూపంలో ఇచ్చి తొలి ఉద్యమం విద్యార్థుల నుంచి వచ్చింది, ఉద్యోగం నుంచి వచ్చింది. మరి ఉద్యోగం పుట్టింది కూడా విద్యార్థుల నుంచి, ఉద్యోగం నుంచి. తర్వాత ప్రజలను మమేకం చేసుకోవాలి. ఇప్పుడు తుది ఉద్యమం జరగబోతుంది. ఈ తుది ఉద్యమానికి మళ్ళీ విద్యార్థులు ఐక్యం కావాలి, కలిసి రావాలి. నిరుద్యోగ యువకులు కలిసి ముందుకు రావాలి. నిరుద్యోగులను, విద్యార్థులను ఈ దేశానికి క్రీమైనటువంటి జనరేషన్ నిర్వీర్యం చేసి ప్రమాదం జరుగుతూ ఉంది. ఆ ప్రమాదం నుంచి రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క జంగ్ సైరన్ను విజయవంతం చేసి ఒక స్ఫూర్తిదాయకం. ఇది ఆరంభం కాదు, అంతం కాదు, ఆరంభం మాత్రమే. ప్రతి కాలేజీ నుంచి, యూనివర్సిటీ నుంచి విద్యార్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దానికి మద్దతు ఇవ్వండి, మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టండి అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అతి భయంకరమైన విషయాలు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు మనం గొంతెత్తి అడిగే ప్రశ్న అడిగడానికే వీలు లేకుండా అంచివేయటాలు. మరోసారి మీరు చూడండి, రేపు వస్తున్నారు కేటీఆర్ గారు కూడా సూటిగా ప్రశ్నలు అడుగుతున్నాం. కొన్ని మీరు గతంలో ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి? వర్గాల్లో ఇచ్చినటువంటి టెక్స్టైల్ పార్క్ అంత అట్టాసంగా చేసి అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చేసినాం, అది చేసినాం అని చెప్పి రైతులను నోటికాడి కూడు గుంజుకున్నటువంటి గొప్ప వ్యక్తిని నువ్వు. రోడ్డు మీద వేసినావు, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని, ప్లాట్లు ఇస్తామని, ఇంకేదో ఆశ చూపి ఎన్నో చేసి మొత్తం కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు గుంజుకొని ఇలా దాన్ని దిక్కు దివానా లేదు. వరదలు వస్తే 10,000 ఇస్తా అన్న దానికి దిక్కు దివానా లేదు. అసలు మీరు ఏది కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తారు, వచ్చినప్పుడు ఈ డివిజన్ని మేము ఒక దీని కింద పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నామని చెప్పి మేము అసలు ఏది లేదు. కానీ డబుల్ బెడ్రూమ్లో ఇచ్చాడా చెప్తాను, మరి రోజు చూస్తాను. ఒకటో రెండో కాదు, చెప్పుకుంటూ 100 1000 ఎంతెంగిలు చేస్తే తప్పులు. వాటి మభ్యపెట్టడానికి ఆత్మీయ సమ్మేళనాలు ఇవాళ గుర్తొచ్చారు 4 ఏళ్ల తర్వాత. మనోళ్ళ నాయకులకు ఇక్కడ 4 ఏళ్ళు అయిపోయినాయి, 4 ఏళ్ళు ఇంటికెళ్ళి దిగలేదు, ఎవరే రాలేదు, కలవలేదు.